హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. వీక్ డేస్లో మన ఇంట్లో వాళ్ళు పూరి అని అనగానే అమ్మో పూరీనా, చాలా టైం టేకన్ పడుతుంది కాబట్టి చాలా సింపుల్ రెసిపీస్ అంటే త్వరగా అయిపోయి టిఫిన్లు అయితే చేసేస్తాం కదా. ఈ పూరీలు అనేసరికి ఆదివారాలు పెట్టుకుంటాం, ఎందుకంటే ప్రశాంతంగా నిదానంగా చేసేసుకోవచ్చు అని చెప్పి. కానీ నేను చూపించే ఈ పూరీ కానీ కర్రీ రెసిపీ అయినా కూడాను వీక్ డేస్లో సింపుల్గా ఫటాఫట్గా చేసేసుకోవచ్చు. అందులోనూ పఫీగా సాఫ్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పఫీగా ఉందో. అలాగే టేస్ట్ కూడా అచ్చం హోటల్ స్టైల్లో పూరీ కర్రీ టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి నేను చెప్పే చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా త్వరగా అయిపోతుంది కూడా రెసిపీ. మరి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా హోటల్స్లో పూరీ అనేసరికి ఎక్కువ శాతం మైదా పిండే వాడతారండి. చాలా తక్కువ హోటల్స్లోనే గోధుమ పిండితో పూరీ చేస్తారు. అందువల్ల మన ఇంట్లోనే కొంచెం హైజీన్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. దానికోసం ముందుగా 3 బంగాళదుంపల్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. టైం లేదు అన్న వాళ్ళు కుక్కర్లో ఉడకపెట్టుకోవచ్చు, లేదు అంటే విడిగా కూడా ఉడకపెట్టుకోవచ్చు. దీంట్లోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు, అంటే బంగాళదుంపలు మరీ చప్పగా ఉండకుండా ఉండడానికి కొద్దిగా ఉప్పు, చిటికెడంత పసుపు, తగినన్ని నీళ్లు పోసుకొని ఉడకబెట్టాలి. కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. బంగాళదుంపలు ఉడికేలోపు పూరీ కోసంగా పిండిని అయితే సిద్ధం చేసుకుందాం. దానికోసం 3 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళు అనేవి ఒక్కసారిగా పోసుకోకుండా కొంచెం నీళ్ళనైతే యాడ్ చేసుకుంటూ పిండిలాగా బాగా కలుపుకోవాలి. పూరీలు మెయిన్గా బాగా పొంగాలి అంటే ఈ పిండిలోనే ఉంటుందండి. కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అంటే మరీ గట్టిగా కలుపుకున్నారనుకోండి, పూరీలు వేసేటప్పుడు అప్పడల్లా వస్తాయి. అలా కాకుండా మృదువుగా మెత్తగా ఉండే విధంగా చూసుకోండి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక చివరిగా 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఇలా బాగా మర్దనా చేసి ఒక 15 నుండి 20 నిమిషాలు పక్కన పెట్టేయాలన్నమాట. వెంటనే పూరీలు వేసినా బాగా రావు. ఒక 15 నిమిషాలైనా ఈ పిండి అనేది నానాలి. ఈ విధంగా కొంచెం మనము నొక్కామంటే మెత్తగా లోపలికి వెళ్తుంది అనుకోండి, పిండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పిండి కలిపేలోపు కూడా మన బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి. కత్తి పెట్టి చూసామంటే లోపలికి దిగుతుంది అంటే ఉడికినట్టు. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఒక గిన్నె కానీ బాండలు కానీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసి ఒకసారి మినపప్పు వేగేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే ఇంకా 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు వేగేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువ వేగనవసరం లేదు, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే చిటికెడంత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీని కూడా వేసుకోవచ్చు. బఠానీ లేదు అన్న వాళ్ళు స్కిప్ కూడా చేసేసేయచ్చు. ఇప్పుడు దీంట్లోనే 1 గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని, నీళ్లు బాగా మరిగాక మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల మీద ఉన్న చెక్కును కూడా తీసేసి మొత్తం మెత్తగా స్మాష్ చేయకుండా నేను చూపించే విధంగా స్మాష్ చేసుకోండి. అంటే అక్కడక్కడ బంగాళదుంపలు కనపడే విధంగా స్మాష్ చేసుకోవాలి. ఒక మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కర్రీ అనేది చిక్కబడ్డానికి 1 కప్పు కానీ గిన్నె కానీ తీసుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండితోటి తగినన్ని నీళ్ళని యాడ్ చేసి థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కలిపేటప్పుడు ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకోండి. ఈ పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీలో వేసేసి ఒక 5 నుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలామంది వరకు ఈ శనగపిండి పేస్ట్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తారు. ఇలా ఆఫ్ చేయకుండా ఒక 5 నుండి 10 నిమిషాలు మనం ఉడికించుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కూర అనేది కూడా చిక్కబడుతుంది. చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని ఆఫ్ చేసేసుకున్నామంటే హోటల్ స్టైల్లో పూరీ కర్రీ అనేది రెడీ అయినట్లే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లో మంచి టేస్ట్ ఇచ్చేది మాత్రం అల్లమేనండి. ఇక పూరీలు కూడా సిద్ధం చేసేసుకుందాం. పూరీ కోసం పూరీ ప్రెస్ అయితే తీసేసుకున్నాను. మామూలుగా చపాతీ పీటతోటి చేసేదానికంటే ఈ పూరీ ప్రెస్ తోటి చాలా ఫాస్ట్గా అయిపోతాయి పూరీలు అనేవి. ఇలాగా ఒక పాలిథిన్ కవర్ కానీ లేకపోతే పాల ప్యాకెట్ కవర్ అయినా, లేదు అనుకుంటే నూనెకి వచ్చే కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ అయినా వాడుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక కొంచెం నూనెను వేసి మొత్తం బాగా
పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. ఎందువల్లంటే మనం పూరీ పిండి వేసేటప్పుడు పూరీలు అనేవి అతుక్కోకుండా, అంటే ఈ కవర్కి అతుక్కోకుండా ఉండడం కోసంగా మనం కొంచెం నూనెనైతే అప్లై చేస్తున్నాము. ఇప్పుడు పూరీ పిండిని చిన్న చిన్న బాల్స్ తీసుకొని ప్రెస్ చేసుకున్నామంటే రౌండ్గా చాలా సింపుల్గా వచ్చేస్తాయి పూరీలు అనేవి. అసలు కవర్ కూడా అతుక్కోవు. ఎందువల్లంటే మనం నూనె అప్లై చేసాం కాబట్టి. ప్రతిసారి నూనెనైతే అప్లై చేసుకోని అవసరం లేదండి. ఒక 10 పూరీల తర్వాత మళ్ళీ కొద్దిగా నూనెను అప్లై చేసుకున్నామంటే అతుక్కోకుండా ఉంటాయి. నేను ఈ పూరీ ప్రెస్ నెంబర్ అయితే చెప్తున్నాను. నేను తీసుకున్నదైతే 3వ నెంబర్ అండి. ఇదైతే సరిపోతుంది. మరి ఎక్కువ నెంబర్లు తీసుకున్నా కూడా పెద్ద పెద్ద పూరీలు వస్తాయి. అప్పుడు పెద్ద బాండళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంటి వరకు కావాలి అనుకుంటే మాత్రం ఈ సైజు పూరీ ప్రెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పూరీలు ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి కాబట్టి ఒక బాండెట్లో నూనె వేసి నూనె కాగాక ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలు వేసుకోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే మనం పూరీలు వేసేటప్పుడు నూనె అనేది బాగా కాగుండాలి. అంటే మధ్యస్థంగా కాగినా కూడాను పూరీలు అనేవి పొంగవు. అలాగే వేయించేటప్పుడు కూడా అప్పడాల్లాగా వస్తాయి. అందువల్లే మనం ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం పూరీలు అనేవి వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో పూరీలు అనేవి. చాలా పఫీగా బాగా పొంగుతున్నాయి. అలాగే నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలి అంటే మాత్రం ముందుగా మనం నూనె కాగబెట్టుకుంటాం కదా, ఆ స్టేజ్లోనే చిటికెడంత ఉప్పు వేసామంటే నూనె అనేది ఎక్కువ పీల్చదు. పూరీలు అంటే అందరికీ ఇష్టమే. కాకపోతే పూరీలు నూనె పీలుస్తాయని చాలామంది వరకు కూడా తినకుండా ఉంటారు. మరి ఈసారి అయితే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి. పూరీలు అనేవి పఫీగా సాఫ్ట్గా బాగా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయి. పూరీలు వద్దు ఆయిల్ పీలుస్తుంది అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకొక 4 ఎక్స్ట్రా కూడా వేసుకొని తింటారు. అలాగే ఈ కర్రీ టేస్ట్ కూడా అచ్చం మన హోటల్ స్టైల్ కర్రీ ఉంటుంది కదా, అదే టేస్ట్ వస్తుందండి. మరి ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో కనుక మీరు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కూడాను మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.